మినీ స్విట్జర్లాండ్ చూద్దామని ఒకరు, సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేద్దామని ఇంకొకరు, ఇలా కాశ్మీర్ అందాల్ని చూద్దామని వెళ్లిన వారికి మరణ శాసనం రాశారు ఉగ్రవాదులు. భూతల స్వర్గాన్ని రక్తంతో ఎరుపెక్కించారు. 26 మంది మృతి చెందగా మరో 20 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఉగ్రవాదులు అంతు చూసే పనిలో నిమగ్నమైంది సైన్యం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన కాశ్మీర్కు వెళ్లారు. కశ్మీర్లో మళ్లీ గన్ ఫైరింగ్. డెత్ స్పాట్గా మారిన టూరిస్టు లొకేషన్. టూరిస్టులే టార్గెట్గా రెచ్చిపోయిన ఉగ్రవాదులు. ఉగ్రవాదులను ఏరివేసే పనిలో భద్రతా బలగాలు. చాలా రోజులుగా ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయలో మళ్లీ ఉగ్రవాదుల గన్ గర్జించింది. కశ్మీర్ ప్రశాంతతను భగ్నం చేస్తూ టూరిస్టులే టార్గెట్ గా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఇందుకోసం ట్రెక్కింగ్ హెవెన్ గా పేరుగాంచిన పెహల్గామ్ లో బైసరన్ ప్లేస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ట్రెక్కింగ్ కోసం వచ్చిన ఓ బృందం వద్దకు ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చిన ఉగ్రవాదులు ముందుగా వారి వివరాలు తెలుసుకున్నారు. ఆ తరువాత వారిపై కాల్పులు జరిపారు. విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ అక్కడ్నుంచి అడవుల్లోకి పారిపోయారు. కాల్పుల తర్వాత అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి. కాల్పుల విషయం తెలుసుకున్న వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ముందుగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది ఆర్మీ. మరోవైపు పెహల్గాంలో అదనపు బలగాలను మోహరించారు. ఆ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులు దాడి చేసేందుకు బైసరన్ వ్యాలీని వ్యూహాత్మకంగా సెలెక్ట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. పెహల్గాం హిల్ స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరముంటుంది ఈ ప్రాంతం. ఇక్కడికి ఏ వాహనాలు వెళ్లలేవు. కాలినడకన ఒక్కటే దారి. అందుకే ఈ విషయం ప్రపంచానికి తెలిసేందుకు కాస్త సమయం పట్టింది. భద్రతా బలగాలు అక్కడికి చేరుకునే సమయానికి వారు అక్కడ్నుంచి పరారయ్యారు. పెహల్గాం ఏరియా మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. తమ కోసం వచ్చే భద్రతా బలగాల కోసం ఉగ్రవాదులు ట్రాప్లు ఏర్పాటు చేసే అవకాశమున్నట్టు గుర్తించారు. దీంతో హై అలర్ట్ ప్రకటించి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా జల్లెడపడుతున్నారు. జమ్మూ కశ్మీర్లో టూరిస్టులపై టెర్రరిస్టులు చేసిన దాడిని ఖండించింది కేంద్రం. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోదీ ఈ ఘటనపై ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలంటూ అమిత్ షాను ఆదేశించారు మోదీ. ఉగ్ర దాడిపై హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇంటెలిజెన్స్ బ్యూరో, హోంశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కశ్మీర్ డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు మోదీ. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. తాను కశ్మీర్కు వెళ్లి వెంటనే అక్కడి పరిస్థితిని సమీక్షిస్తానన్నారు అమిత్ షా. ఈ అమానుష ఘటనకు పాల్పడింది తామే అంటూ ప్రకటించుకుంది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఈ సంస్థ కశ్మీర్లో దాడులు చేయటం ఈ మధ్య పరిపాటిగా మారింది. గతేడాది కూడా పలు దాడులు చేసింది. టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జద్ గుల్ అనేక దాడులకు మాస్టర్ మైండ్ గా ఉన్నాడని నిఘా సంస్థలు గుర్తించాయి. టీఆర్ఎఫ్ 2 ఏళ్లుగా కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కశ్మీర్ పండిట్లు, సిక్కులు, నాన్ లోకల్స్ ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. కొన్ని నెలలుగా ఈ గ్రూప్ తన స్ట్రాటజీని మార్చి లోకల్స్ పై కూడా దాడులకు తెగబడింది. గతంలో టన్నెల్ నిర్మాణానికొచ్చిన కూలీలు, ఇంజనీర్లను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది.